కిమధియజ్ఞం కిమధిదైవికం అని ప్రశ్నలు అనుసంధానం చేశారు. బ్రహ్మము శాశ్వతము, సర్వజీవుల హృదయాంతర్వర్తి అయి వాసుదేవుడున్నాడు. ఆ వాసుదేవుడు ఉన్నటువంటి హృదయ స్థానాన్ని యజ్ఞవాటికగా భావించి మానవులందరూ అధియజ్ఞాన్ని చేయాలి. ఎవరైతే ఆ అధియజ్ఞాన్ని చేస్తారో వాళ్లకు పంచీకృతమైనటువంటి అనేకత్వంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నుంచి, ప్రపంచ భావంలో నుంచి, ప్రపంచం ఎడల ఉన్నటువంటి సకల ఆకర్షణలలో నుంచి విముక్తులై అపంచీకృతమై కూటస్థమై ఉన్నటువంటి ఆంజల అక్షరము పరబ్రహ్మము అయినటువంటి శాశ్వతమైనటువంటి అపంచీకృతమే ఉన్నది. పంచీకృతం అసలు లేదు. ఈ నిర్ణయాత్మకమైన జ్ఞానాన్ని పొందాలి. ఆ పొందే క్రమంలో మానవుడు స్మరణ అనే స్థాయికి ఎదుగుతాడు. ఈ స్మరణ సదా చేయాలి. ఎంత బాగా చేయాలి అంటే తాను లేకుండా పోయేటట్టుగా చేయాలి. కలవు స్మరణాన్ముక్తి. అంత్యకాలంలో తాను బ్రహ్మమై ఉన్నాడు అనేటటువంటి శాశ్వత పునరావృత్తి రహిత స్థితి అని నిలకడ చెంది కళేబరమైనటువంటి శవమైనటువంటి పాంచభౌతిక దేహం ఉత్తరీయం జారిపడినట్లుగా జారిపోవాలి. అంత సులభంగా జ్ఞానం సిద్ధించాలి. అంత చిత్తశుద్ధితో జ్ఞానం కొరకు ప్రయత్నించాలి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా అవకాశం ఉంటే అప్పుడప్పుడల్లా అలా జాగరూకుడవై బంధ ముక్త స్థితిని అనుభవించాలి. ఇంత విశదంగా ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనే పంచక్రియలు బ్రహ్మము యొక్క కర్మమే అని వ్యాఖ్యానించేవారు కూడా ఉన్నారు. కానీ శాశ్వతమైన బ్రహ్మమునకు కర్త కర్మ క్రియ చెప్పడం వీలుగా, ఫలాన్ని చెప్పడానికి వీలుగా, బ్రహ్మ యొక్క సంకల్పం చేత మాత్రమే ఈ పంచక్రియలు తమంతట తాముగా జరుగుతున్నాయి. అందువలన ఆ పరబ్రహ్మమును పరిణామశీలమై ఉన్నది అని చెప్పడం సాధ్యపడదు. నీవు తప్పక అంత్యకాలంలో ఆ పరబ్రహ్మము నేనే అయి ఉన్నాను అనే స్థితిలో నిలకడ చెందును అని ఆదేశిస్తున్నాడు. చదువు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయం. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము, యుద్ధమును కూడా చేయుము.
ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిస్సందేహముగా నన్నే పొందెదవు. ఇందులో యుద్ధమును కూడా చేయము అని మనం రాసుకున్నాం, అక్కడ శ్లోకంలో లేదు. తస్మాత్ సర్వేషు కాలేషు అంటే అర్థం ఏంటి? అన్ని కాలముల యందు చేయము అని అర్థం చెప్పుకుంటున్నాం. అది కాదు అని అర్థం. కాలము యొక్క స్పృహ లేకుండా ఉండేటట్లుగా నన్ను అనుసరించు. పరమాత్మను ఎలా అనుసరించాలయ్యా అంటే, నేను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని పూజ చేస్తున్నానో తెలుసా? పోయి నేను ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నానో తెలుసా? అసలు పోయి. కాబట్టి కాలము యొక్క స్ఫురణ, సమయము యొక్క స్ఫురణ, అహోరాత్రముల యొక్క స్ఫురణ లేకుండా ఉండేటట్లుగా నువ్వేమైనా అనుస్మరణ చేస్తే, మళ్ళా చదవండి శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. యుధ్యచ, యుధ్యత అంటే యుద్ధం చేయి అనే అర్థం రాసేసాం. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరి మీద యుద్ధం చేద్దాం? ఎవరి మీద యుద్ధం చేస్తే ఒప్పుకుంటారు? మనం పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఏమైనా చేస్తున్నామో చేయడం లేదా? ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నామండి? యుద్ధం చేస్తున్నాం. యుద్ధం చేస్తున్నాం. మనం కూడా యుద్ధమే చేస్తున్నాం. ఒక అర్జునుడే యుద్ధం చేయలే. మనం పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా చేస్తున్నాం. ఆయన 18 రోజులే చేశాడు అంతే. మనమేం 18 రోజులు కాదు, 100 ఏళ్ళు చేస్తున్నాం. మనకు అన్వయమయ్యే యుద్ధం ఇది. ఏమిటయ్యా? ఎన్ని సముద్రాలు ఉన్నాయండి? ఎన్ని సముద్రాలు అండి? భవసాగరం అనే ఒక సముద్రమే, 7 సముద్రాలు లేవు. మనం ఈదుతోంది ఒక్క సముద్రమే. 7 సముద్రాలు ఎక్కడున్నాయో వీళ్ళు ఈదక్కర్లా, ఒకటి ఈదితే చాలు. మన కెపాసిటీకి ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం ఈదుతాను, ఆర్కిటిక్ సముద్రం ఈదుతాను అంటారు. అవన్నీ అవసరంలా మనకి. కాబట్టి మనం ఏ సముద్రాన్ని ఈదాలి? భవసాగరాన్ని ఈవతల నుంచి అవతలకి తరించాలి. నిజానికి అసలు భవసాగరం ఉంది, ఉంటే కదండి మీరు ఈదడానికి. మనోబుద్ధులను నాకు అర్పించేస్తే, మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య న సంశయం. అంతేనా కదా? మనోబుద్ధుల వలనే కదా నీకు భవసాగరం తోస్తుంది. దేని వలన అయితే మనోబుద్ధులు తోస్తున్నాయో ఆ మనోబుద్ధులను ఏం చేయాలి? నాకు అర్పించు. అప్పుడు భవసాగరం తోచిందా? లేదు. అప్పుడు నీకేం లభిస్తుంది? నన్నే పొందుతావు. మాం ఏవా, నన్నే పొందుతావు. మాం ఏవా, మాం అంటే నన్నే అంటే నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు, ఆయన గురించి చెప్పలేదు. ఆ నామరూపాత్మకం గురించి చెప్పటం లేదు. ఎటువంటి మాం ఇది? బ్రహ్మము. ఏం మాం అండి? మాం అంటే అర్థం ఏంటి? బ్రహ్మము, నీ స్వరూపం అది. కాబట్టి ఆ బ్రహ్మమునే పొందుతావు. ఆ బ్రాహ్మీభూత స్థితి అందే ఉంటావు. భవసాగరం, చింతాసాగరం, సంసార సాగరం, ఈ 3 మనలో ఉన్నట్టు కనబడుతున్నాయా లేదు? భవసాగరం అంటే ఏమిటి? జనన మరణ చక్రం. భవసాగరం అంటే జనన మరణ చక్రం. చింతాసాగరం అంటే స్థిరంగా కూర్చొని మనదంతా చింతే. ఎక్కడి నుంచో నానా కష్టాలు పడి ఇక్కడికి వచ్చాం ఏదో నేర్చుకుందామని. వాడేమన్నా మనం వదిలిపెట్టాడా? గంటకు ఒకసారి ఫోన్ చేస్తున్నావు అన్నాడు. కూర్చున్నావా, లేచావా, పడుకున్నావా, భోజనం చేసావా? అప్పుడు ఏమైంది? చింతాసాగరమే. అర్థమైందండి? ఒరే బాబు, నన్ను వదిలిపెట్టరా ఆయన? నేను వదిలిపెట్టను. అలా ఎన్నైతే మన జీవితంలో మన మనసులో ఉన్నాయో అవన్నీ ఏమైపోయినాయి?
చింతాసాగరం. మన చిత్తవృత్తులన్నీ చింతాసాగరం. ఉన్నాయా లేవా? మూడో సాగరం ఏంటి? సంసార సాగరం. మన అనుభవంలో ఇప్పుడు ఈ మూడు ఉన్నాయా లేవా? ఇక్కడ ఎవరైనా సంసారం లేని వాళ్ళు ఉన్నారా లేదా? సంసారం ఉన్నవాళ్ళు ఉన్నారా లేని వాళ్ళు ఉన్నారా? ఇక్కడ అంతా ఉన్నవాడు, ఏం గొడవలేదు. ఎందుకని? సమ్యక్ సారమైనటువంటిదండి సంసారం, భోగాయతనమైనది. సంసారం అనేది భోగాయతన, సకల భోగాలకు నిలయం. అటువంటి దాన్ని వదిలిపెట్టమంటే ఎవరైనా వదిలిపెడతారు? ఎవరు వదిలిపెడతారు? ఊరికే మాట వరుసగా చెప్తామంటే అబ్బే ఏం లేదండి ఇవన్నీ వదిలేసాం. అర్థమైందా? అందుకని పెద్దలైన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి చిత్తశుద్ధి లేనటువంటి మాటలకి ప్రయోజనం లేదంట. కాబట్టి మనం ఎప్పటికైనా కానీ ఎలా తరించాలి అంటే సంసార సాగరాన్ని తరించాలి, చింతాసాగరాన్ని తరించాలి, భవసాగరాన్ని కూడా తరించాలి. ఏది ఉపయోగం? సముద్రాన్ని ఇటు నుంచి అటు దాటాలి అంటే మనకేముండాలండి? భవసాగరణ తరణానికి తప్పక మనకు ఉపయోగపడేది నావ. ఆ నావ ఏదయ్యా? మాం అనుస్మరన్. ఇందులో ఒక గొప్ప ఉపదేశం అండి, శాశ్వత ఉపదేశం. నీకు తెలిసైనా తెలియకైనా సరే, ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా, ఎక్కడైనా ఎక్కడైనా, ఇలా అయినా ఎలా అయినా, ఏ నియమాలు లేవు. మాం అనుస్మరన్. అలా అనుస్మరణ చేసినటువంటి ఏనుగుకి, పాముకి, సాలీటికి కూడా మోక్షమే. ఆ అనుస్మరణ వలన వాటికి ఏ మంత్రాలు తెలియవు, మనలాగా ఏ తంత్రాలు అంతకంటే తెలియవు. అవి ఏ యజ్ఞాలు చేయలే, ఏ హోమాలు కూడా చేయలే, ఏ ఉపవాసాలు చేయలే. అవి కేవలం ఏం చేసినాయి? అనుస్మరణ. ఎందుకు కాళహస్తి వెళ్ళాలయ్యా? మనిషివై పుట్టావు, అనుస్మరణ చేయడం రాదు. ఏం ప్రయోజనం? నీకంటే ఆ సాలిడే బెటరు, నీకంటే ఆ పామే బెటరు, నీకంటే ఆ ఏనుగే బెటరు అని నిరూపిస్తాడు. నీకంటే నిరక్షర కుక్షి అయినటువంటి ఆ తిన్నడే బెటర్. అక్షరముఖ రాదు, కానీ ఆయనకి ఏముంది? అకుంఠితమైనటువంటి భక్తి. పరమాత్మ కంట నీరు చూడలేక తన కళ్ళు పెరిగి ఇవ్వగలిగేదంట అనుస్మరణ. మనకెంతుందండి? మన కళ్ళ ముందే ఎవడైనా ఏడుస్తున్నా సరే వాడు ఏడుస్తాడు, మనకి ఎందుకురా బాబు అని తప్పించుకుపోయేటటువంటి లక్షణం. ఈ బుద్ధితో ఏం పరమాత్మ స్థితిని గ్రహిస్తాం? ఇది అశక్యం, ఇది సాధ్యపడదు. అందువలన పరమాత్మ అందరినీ ఉద్దేశించి, మానవ లోకాన్ని అందరినీ ఉద్దేశించి అందరికీ ఒకటే చెప్తున్నాడు, అంతటా నన్నే చూసే వరకు నువ్వు ఒక సాధన చేయాలి నాయనా. నీ లోపల నీ బయట అనే భేదం లేకుండా అంతటా పరమాత్మనే చూసే వరకు మామనుస్మరన్, నన్నే స్మరించు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏం మ్యాజిక్లు జిమ్మిక్లు ఏం పనికిరావండి. మార్గం సూటిగా ఉంది, చేయవలసిన పని కూడా సూటిగా ఉంది. ఏమి అందులో ఆ క్షేత్రం ఈ క్షేత్రం ఇవన్నీ గొడవలని అక్కడ ఏం లేవు. అందుకే ఆయన ఏం చెప్పాడు? ఎం వాపి, క్లియర్ కట్గా చెప్పేశాడు. ఏమంటే గుడిలో చేయమంటావా, గుడి బయట చేయమంటావా, ఇంట్లో చేయమంటావా, ఇంటి బయట చేయమంటావా, ఒంట్లో చేయమంటావా, ఒంటి బయట చేయమంటావా. ఇక మన గోరంతా ఇప్పుడు ఎం వాపి. అసలు నువ్వు అడగక్కర్లేదే బాబు, ఇక్కడ అక్కడ అని అడగక్కర్లే. ఎక్కడెక్కడైతే, ఎప్పుడెప్పుడైతే, ఎలా అయితే, తం ఎం తం. ఎం అనేది ప్రశ్న, ఎక్కడెక్కడ, తం అక్కడక్కడే, ఇక్కడక్కడ లేదా, అంతటా. మా ఇంట్లో దాదాపుగా అన్ని గోడల మీద, బాత్రూంలో కూడా అన్ని చోట్ల ఈశ్వర చిత్రపటాలు ఉంటాయి.
లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. శివలింగాలు కూడా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మీకేం భయం లేదా? భయం ఎందుకు? అదేంటంటే ఎక్కడ పడితే అక్కడ దేవుడు పెట్టారు, మీకు భయం లేదా అంట. ఎక్కడ పడితే అక్కడ దేవుడు పెడితే ఇక భయం ఎందుకు? రక్షకుడు ఈశ్వరుడే కదండి. ఎక్కడ పడితే అక్కడ దేవుడు అంటే భయం ఎందుకు? అంతటా పరమాత్మ ఉన్నవాడికి మళ్ళీ భయం ఎందుకు కలుగుతుంది? కలగదు కదా. ఈశ్వరుడు నీ రక్షకుడు కదమ్మా. అంటే ఇప్పుడు మన దృష్టి ఎలా మారిపోయింది? దేవుడికి తెలియకుండా, దేవుడికి కనపడకుండా ఏదో ఒకటి చేద్దాం అని. అంటే మనం ఏదో ఒకటి చేస్తే దేవుడికి తెలియకుండా చేయగలమనేమంటే విపరీత లక్షణం. ఎలా సాధ్యం? నీ కనురెప్ప కదలిక కూడా పరమాత్మకు తెలియకుండా కదపలేవు. మరి ఈశ్వరుడికి తెలియకుండా ఏదో చేస్తానన్నమాట వట్టి మాట. ఇట్లా మానవ లోకం కాలాంతరంలో ఇట్లా మల విక్షేప ఆవరణ దోషాల చేత భవసాగరంలో, చింతాసాగరంలో, సంసార సాగరంలో నిత్యం మునకలు వేస్తూ ఈ అనుస్మరణ అనేటటువంటి లక్షణాన్ని కోల్పోయింది, ఈ సాధనని కోల్పోయింది. ఎప్పటికైనా మనం ఈ అనుస్మరణ అనే గొప్ప సాధనను మనం ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భగవాన్ సత్యసాయిబాబా గారిని ఒక అడుగుతాడు అంట, ఏమండి నన్ను సదా స్మరించము అనే పరమాత్మ గీతలో చెప్పాడు, మీరు కూడా అదే చెప్తున్నారు. మరి మేము టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా స్మరిస్తే మీరేమనుకోరా? ఈశ్వరుడు లేని చోటు ఎక్కడ ఉన్నదా? ఈ బ్రహ్మాండాన్ని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చూద్దాం బయటకు ఆ పని చేయడానికి. వెళ్ళలేవుగా. బ్రహ్మాండం అంతా పరమాత్మ, బ్రహ్మాండం అంతా ఈశ్వరుడైతే నేను బ్రహ్మాండాన్ని అవతలకి వెళ్ళిపోతాను అన్నట్టు. బ్రహ్మాండం అవతలకి వెళ్ళి ఎలా పోతాం? సాధ్యపడదు కదా. కాబట్టి పోవడం అశుభమని, పుట్టడం శుభమని అనేక రకాల గీతల చుట్టూ మన చుట్టూ గీసేసుకున్నాం. జరిగేదంతా బ్రహ్మాండంలోనే జరుగుతుంటే, బ్రహ్మములోనే జరుగుతూ ఉంటే శుభాశుభములు ఎక్కడయ్యా ఉన్నాయా? నీ కోసం పెట్టడం జరిగింది. కిడ్ క్లాస్ అది. ఎల్కేజీ పిల్లవాడికి చెప్తాను, వాడి కుడి చేయికి ఎడం చేయికి తేడా తెలియదు కాబట్టి, తెలుసుకోవాల్సిన అగత్యం ఆ పిల్లవాడికి ఉంది కాబట్టి అలా నేర్పాం. మరి మనం ఉన్నదంతా బ్రహ్మం అనేటువంటి స్థాయికి జ్ఞానాన్ని పెంచాలి అంటే మరి సర్వసమత్వ భావాన్ని, సర్వసమదృష్టిని, సాత్వికమైన జీవనాన్ని, స్వరూప జ్ఞానాన్ని కదా మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి మనందరి గురువు స్వామి నిర్భయానందుల ఉపదేశం అందరికీ ఒకటే. ఏమిటి? సమత్వ భావన, సాత్విక జీవనం, స్వరూప జ్ఞానం. ఈ మూడు లేకుండా ఎన్ని కథలు చెప్పుకున్నా కానీ ఏం లాభం? అవన్నీ కూడా నిన్ను పునః భవసాగరంలోనే పడవేస్తాయి. ఇలాంటివే ఇంకా అనేక సాగరాలు ఉన్నాయి. జ్ఞానసాగరం ఉందా లేదా? అది కూడా ఒకటి ఉంది. కానీ అది తరణం చేయడానికి ముందు ఈ మూడింటిని వదిలించుకోవాలి. ఈ భవసాగరాన్ని, చింతాసాగరాన్ని, అలాగే సంసార సాగరాన్ని లేని వాటిని అభ్యాస దోషం చేత పట్టుకున్నాం. ఉన్న బ్రహ్మాన్ని మరుగైపోయేటట్లుగా జీవిస్తున్నాం. అనుస్మరణ అనే సాధన ద్వారా ఉన్న బ్రహ్మాన్ని గుర్తించగలిగేటటువంటి సామర్థ్యం లభిస్తుంది. తర్వాత అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. మనసును ఎటు పోనీయక, అంటే వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరం పరమేశ్వరుని ధ్యానోపయోగంనే సాధన చేయి మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. చేతస నా అన్యగామిన, ముఖ్యమైనటువంటి నీకంటే అన్యంగా నీకేమైనా కనబడుతుందా అని ప్రశ్న అడుగుతున్నాడు. నీకంటే అన్యంగా ఏమైనా కనబడుతుందా? కనబడుతోంది అంటే ఏమవుతుంది? దాని ఎవడబడి నువ్వు పోతావు, గ్యారంటీ అని అర్థం. నీకంటే అన్యంగా మరొకటి లేదు, అన్యము లేదు.
అనన్యం. అన్యం లేకపోతే అనన్యం. అలాంటి యుక్తి అభ్యాసము యోగము. అభ్యాస యోగ యుక్తేనా, ఆ యుక్తిని వాడు. ఏ యుక్తిని వాడాలి? అభ్యాస యోగం అనే యుక్తిని వాడి అన్యము లేదు. ఏ అభ్యాసం చేయమంటారండి? యోగాభ్యాసమా అభ్యాస యోగమా? అభ్యాస యోగం. ఏమిటి అభ్యాస యోగం? నాకంటే అన్యం లేదు. అభ్యాస యోగం అంటే ఏంటండి? నాకంటే అన్యం లేదు. ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు? 20, 30, 40, 50, 60, 70? ఎంతమంది భోజనం చేశారు ఇవాళ? ఇప్పుడు ఏం చెప్పాడు? నీకంటే వేరు లేదు, అన్యం లేదు అన్నాడు. ఎంతమంది భోజనం చేశారంటే ఏం చెప్పాలి? నేనే భోజనం చేశాను. అందరిలోనూ నేను కాదా భోజనం చేసింది? ఎవరు భోజనం చేశారు? ఎంతమంది చేశారంటే ఏం చెప్పాలి? ఇప్పుడు నేనే భోజనం చేశాను. ఒక్కడు ఇద్దరు ఎక్కడ ఉన్నారయ్యా? నేనే భోజనం చేశాను. దట్స్ నో కౌంట్. అసలు కౌంటే లేదు. ఎందుకని? ఉన్నదంతా నేనే కదా, ఉన్నదంతా బ్రహ్మమే కదా. ఆ ఉన్న బ్రహ్మమేమో నేను అనదు కదా. ఆ ఉన్న బ్రహ్మానికి ఉన్న లక్షణం ఏంటి? నేను అనదు అది. అంతే. మనమేమంటున్నాం? అన్నిటికీ నేనే. అర్థమైందా? ఇంకేమిటి? ఆ ఉన్న బ్రహ్మానికి అన్యం లేదు. ఉన్న బ్రహ్మానికి అన్యం ఏమైనా ఉందా? లేదు. మనకేమిటి? అన్నీ అన్యమే. క్వైట్ ఆపోజిట్ అనమాట. మనం అది 100 అయితే మనం 0. కుడి ఎడమలు అనమాట. అదేమో బింబం, మనం ప్రతిబింబం. అందువలన దానికి ఉన్న లక్షణాలన్నీ వ్యతిరేకమైనటువంటి పద్ధతిగా మనకు అనుభూతం అవుతున్నాయి. కాబట్టి అభ్యాస యోగం ఏం చెయ్యాలయ్యా? అంతటా నేనే ఉన్నాను, బ్రహ్మమై ఉన్నాను, అన్యము లేదు. ఈ 3 మాటలని బాగా హృదయానికి ఎక్కించుకో. అంతటా నేనే ఉన్నాను, ఆ నేను బ్రహ్మమే అయి ఉన్నది, ఏ అన్యమే లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజు నన్ను ధారణ ఏం చేయమంటారండి? ధ్యాన ధారణ సమాధి. నీకు సమాధి నిష్ట కలగాలంటే ఏం చేయాలి? అంతటా నేనే ఉన్నాను, ఆ నేను బ్రహ్మమే అయి ఉన్నది, బ్రహ్మమునకు అన్యము లేదు. ఈ ధారణ ఎవరైతే చేస్తారో దీనిని బ్రహ్మానుసంధానం అంటారు. ఈ ధారణ ఎవరైతే చేస్తారో వాళ్ళకు తప్పక సమాధి నిష్టలో బ్రహ్మానుభూతి కలుగుతుంది. ఈ అభ్యాస యోగం అనే సాధన చేయడం ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క సాధన చెప్తున్నాడు. మొదటి దాంట్లో ఏం చెప్పాడు? మామనుస్మరన్. దాని తర్వాత ఏం చెప్పాడు? అభ్యాస యోగం చేయి. అంతకుముందు ఏం చెప్పాడు? అపంచీకృతమైనటువంటిది ఏదైతే ఉందో అది శాశ్వతం, పంచీకృతం అశాశ్వతం. కాబట్టి అధి దైవం, అధి భౌతికం, అధి యజ్ఞం, దాంట్లో మార్పు లేదు. ఇలా నిర్ణయంగా లక్ష్యం గురించి చెప్పి ఒక్కొక్క సాధనని వివరిస్తున్నాడు. నీ శరీరాన్ని శవంగా చూడు. నీలో ఉన్నటువంటి ఏ అనుస్మరణ ఉన్నదో జగత్తును గనక నువ్వు అనుస్మరిస్తే జగద్భావమే కలుగుతుంది. నువ్వు ఆత్మభావాన్ని కనుక అనుసరిస్తే నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. కాబట్టి నీ అనుస్మరణని మార్చుకో. ఇంకేం చేయాలండి? అభ్యాసయోగయుక్తేన యథా అన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాన్ చింతయన్. మరో శ్లోకం మరో యోగంలో చెప్పాడు ఇట్లా. ఇక్కడేం చెప్పాడు? మళ్ళా శ్లోకం చదువు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా. ఏ యథా నా అన్యగామినా అని ఒకటోడు చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు? చేతసా నా అన్యగామిన. అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పినా ఒకటే విషయం. పక్కకు పోమాక, మార్గంలో నుంచి పక్కకు తప్పుకోమాక.
పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. ఏమంటే అభ్యాస యోగం ఒకటే సరిపోతుందా? అభ్యాస యోగం అంటే ఏమిటి? అనుచింతయన్, చింతన. మన దగ్గర ఏముంది? చింత. ఏమిటి చింతకి చింతనకి తేడా? చింత చింతన. పొద్దున 100 గ్రాముల చింతపండు పలానా చోట పెట్టే, మర్చిపోయింది. ఎక్కడుంది ఇప్పుడు ఈవిడ? కాదు, భగవద్గీత క్లాసులో. ఏం గుర్తొచ్చింది? గూట్లో పెట్టిన చింతపండు. అది కూడా చింతే సుమి, అందుకే చింతపండు అన్నారు దాన్ని. అర్థమైందా? కాబట్టి మన దృష్టి ఎక్కడికి పోతుంది? ఎక్కడ నీ చింత లగ్నమైతే అక్కడికి పోతుంది, అంతే, నథింగ్ ఎల్స్. ఉదాహరణ చెప్పాను మీకు. మీకు వర్తమానంలో మీరు ఉన్నది బ్రహ్మముగా ఉండడానికి ఉపయోగపడకుండా ఏది కలిగినా అది ఆ చింతపండుతో సమానం. అది దేంతో సమానం? ఇప్పుడు భగవద్గీత ప్రధానమా చింతపండు ప్రధానమా? భగవద్గీత ప్రధానమా? పొద్దున కనబడని బంగారం గొలుసు ప్రధానమా? కొద్దిగా కష్టమేనండి. చింతపండు అంటే మర్చిపోతాం, కానీ బంగారం గొలుసు పొద్దున మర్చిపోయిన హడావిడిలో వస్తుంటే అక్కడెక్కడో మర్చిపోయాను. ఆ విషయం ఎవరికి చెప్పలేదు పైగా. ఎందుకని? క్లాస్కి టైం అయిపోయిందని. అంతే కదా? ఇప్పుడు ఆ విషయం కూడా మీరు మర్చిపోమంటే, ఆ చింత వదిలేయమంటే కష్టమేనా సులభమేనా? అది కూడా చింతపండు లాంటిది. ఏం తేడా లేదు దానికి. సరేనండి. ఇంతకీ మీ తాళం, మీరు ఇక్కడికి వచ్చేసేటప్పుడు ఇంటి తాళం చెవి తెచ్చేసుకున్నారు. మీ శ్రీవారి దగ్గర తాళం చెవి లేదు. ఏం జరిగింది? మీ శ్రీవారి దగ్గర తాళం చెవి లేదు, తాళం చెవి మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీ చింత ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంది ఇప్పుడు? శ్రీవారు వచ్చి ఉంటాడేమో, తాళం చెవి లేదేమో. లేకపోతే ఆయన పరిస్థితి ఏమిటి ఈ ఎండలో? మనం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత వారి దర్శనం అయితే మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇది ఒక చింత, 2 చింతలా, 3 చింతలా? ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు పాపం. ఏ యథా నా అన్యం లేదురా బాబు, ఉన్నది బ్రహ్మమేరా ఆయన అంటున్నాడు. మనకేమో ఉన్నది చింత మాత్రమే. అందుకే ఇందాక చెప్పింది చింతల సాగరం, నథింగ్ ఎల్స్. మెలకువైనా కలైనా నిద్రైనా అంతా చిత్తవృత్తి. ఈ సత్యాన్ని తెలుసుకుని నీ జీవిత లక్ష్యమైనటువంటి పరమం పురుషం దివ్యం, ఈ 3 పరమాత్మ యొక్క లక్షణాలు. పరమం పురుషం దివ్యం. బ్రహ్మాండం అనేటటువంటి పరమనందు ఉన్నాడు కాబట్టి ఆయన పురుషుడు. అది పురుషుడు అంటే అర్థం. పురమనందు ఉన్నవాడెవడు? వాడు పురుషుడు. పురమనగా ఏమి? నవద్వార పురీదేవి. అర్థమైందండి? ఈ శరీరానికి వర్తిస్తుంది, నవావరణలతో కూడినటువంటి బ్రహ్మాండానికి వర్తిస్తుంది. కాబట్టి నవావరణలతో నిర్మితమైనటువంటి బ్రహ్మాండమనందున్నవాడెవడో వాడు పురుషుడు. బ్రహ్మమే పురుషుడు, అతనే పరమం. నువ్వు ఎన్ని మాట్లాడుకున్న వాటన్నింటికి అవతల ఉన్నవాడు. అంటే పంచభూతాలు దానవతల, పంచకోశాలు దానవతల. ఏది చెప్పినా దానవతలని ఏదైతే చెప్తున్నామో అదే బ్రహ్మ. దివ్యం, 3వ లక్షణం దివ్యం. దివ్యం అంటే అర్థం ఏమిటి? దివ్యం అంటే అర్థం ఏమిటి? మరపు లేనిది. దివ్యం అంటే అర్థం ఏంటి? మరపు లేనిది. దివ్యంలో మర్చిపోవడం కుదరదండి. అర్థమైందా? నువ్వు ఎప్పుడో 10 జన్మల క్రితం తపస్సు చేసావండి, ఆ తపో ఫలితం నీకు అనుభవానికి రాలేదండి. 11వ జన్మలైనా ఇచ్చేస్తాడు దేవుడు. నీది నీకు ఇవ్వకుండా ఏ పరిస్థితిలో వదిలిపెట్టడు. కాబట్టి దివ్యం. దివ్యం చైతన్యంలో మరుపు లేదండి. దివ్యం అంటే చైతన్యం. ఆ చైతన్యంలో మరుపు ఉండదండి. మనం ఏదో చిన్నప్పుడు చేసేసాం కదా,
ఏదో బాల్యపు చేష్టలే నేను క్షమించేస్తాడని అనుకోకర్లా, తప్పక నేను నీకే ఇచ్చేస్తుంది చైతన్యం. నువ్వు ఏ ఆలోచన చేసినా కూడా తత్ఫలితాన్ని నీకు తప్పక ఇచ్చేస్తుంది. ఏమంటే నేను ఆలోచించాను, పని చేయలేదు కదా. ఆలోచన చేయడం కూడా పని. పక్కవాడిని కొట్టాలనుకున్నాను, కొట్టలేదు కదా. కొట్టాలనుకున్నావా లేదా? కొట్టిన ఫలితం ఆల్రెడీ నీ ఖాతాలో పడిపోతుంది అంతే. నేను తిట్టాలనుకున్నాను కానీ తిట్టలేదు కదా. తిట్టాలనుకున్నావా లేదా? తిట్టడం పని పూర్తయింది. అర్థమైందండి? దొంగతనం చేయాలనుకున్నాను కానీ దొంగతనం చేయలేదు కదా. ఈ లెక్కన మన దృష్టిలో అసద్భావనలు ఎన్నున్నాయి. ఏంటంటే ఏమన్నారంటే వీటన్నిటిలో పేరుంది, అదేంటది? అసద్భావన. అసలు అసద్భావన కలగగానే నువ్వేమైపోయావు? సత్స్వరూపం నుంచి అసత్స్వరూపాన్ని వచ్చేసి నీ స్వరూపం వరుగుపోయి. అందుకు అసద్భావన చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అసలు అసద్భావన చేయగానే పోయింది, ఆ బ్రహ్మం అనేది పోయి అసత్స్వరూపం వచ్చేసి. అసత్స్వరూపం జీవుడు, సత్స్వరూపం బ్రహ్మం. కాబట్టి ఎప్పుడూ సద్భావనే ఉండాలి, ఎప్పుడూ అసద్భావనకు చోటు లేదు. అప్పుడు మాత్రమే దివ్యం. చాలా చాలా ముఖ్యమైన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. చింతపండు చెట్లకు కాస్తుందా? కాస్తుందా? దానికి పైన ఒలుపు ఉంటుందా ఉండదా? అదే లోపల పండు ఉంటుంది, పైన ఏమో డిప్ప ఉంటుంది కదా. అది తీయాలి అంటే ఎప్పుడు వీలవుతుంది? పచ్చిగా ఉన్నప్పుడు తీయడానికి వీలు కాదా? తొక్కాలి, దాన్ని నార తీయాలి, నానా కష్టం పడాలి, అయినా కూడా సగం ఉండిపోదు. అవునా కదా? చింతపండు పచ్చడి పెడతారా పెట్టరా మీరు? చింతకాయ పచ్చడి పళ్ళతో పెడతారా పచ్చికాయలతో పెడతారా? ఎందుకనండి? చింతపండు పండిన తర్వాత కదా పెట్టాలి. పండిన తర్వాత పనికిరాదా పచ్చడికి? ఏ పండు పండిపోయి దాని డొల్ల విడిపోతే అదే బ్రాహ్మం. దాంట్లో ఏ రుచి ఉండదు. మనకి ఏ రుచి లేకపోతే వస్తుందా? ఉండదండి. బాగా పండిపోతే ఉండదు, అది కూడా డిస్మాంటిల్ అయిపోతుంది. బాగా పండిపోతే ఇంక అది పోతుంది కదా, దాంట్లో ఉన్న రసం పోతుందండి. అప్పుడు ఇంక మీకు ఏ టేస్ట్ ఉండదు. అప్పుడే డిప్ప ఊడిపోతుంది. తీయగా ఉన్నంతసేపు మీరు తీయాలి, అది పూర్తిగా అవ్వలేదన్నమాట. పూర్తిగా పండిపోతే దానంతటదే డిప్ప వదిలేస్తుంది అన్నమాట. ఎట్లయితే కొబ్బరికాయ కురుడి ఎట్లా వదిలేస్తుందో ఇది కూడా అంతే. కాబట్టి సృష్టిలో ఇలా పైన ఉన్నటువంటి ఆవరణను వదిలించుకునేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటిని మనం గమనించవచ్చు. కాబట్టి ధునిలో ఏమేయాలి? ఇప్పుడు కురుడికాయ వేయాలి. ఎందుకనండి? ఆ కురుడికాయ బ్రహ్మం, పైన ఆవరణను వదిలించుకుంది. అది లోపల ఉన్నటువంటి నీళ్లు పూర్తిగా ఎగిరిపోయింది. కాబట్టి మనం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ ఎంతకాలం చేయాలి? కొబ్బరికాయ కురుడికాయగా మారేటంత వరకు చేయాలి. తర్వాత కవిం పురాణమనుశాసితారం అణోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటేనూ సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడవు. ప్రయాణకాలే అక్కడ వరకు అవ్వాలి.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు మనకు తెలీదా? ఈ లక్షణాలు మనకు కూడా తెలుసు కదా. ఈశ్వరుడేవాడు గొప్పవాడు, సర్వాధారుడు, అందరినీ కాపాడేవాడు, అంతటా ఉన్నవాడు, అన్ని శాసనాలు చేసేవాడు, అణువు నుంచి మహత్వ దాకా ఉన్నవాడు. అంతేనా కదా? ఇవన్నీ మనకు తెలుసా తెలీదా? ఇంకేమిటా? అచింత్య రూపుడు, మన చింతలకు కనబడనివాడు, మన చింతలకు ఆవల ఉన్నవాడు, అచింత్య రూపుడు. ఇంకేమిటి? సూర్యప్రకాశం వంటి వాడు. ఇంకేమిటి? చీకటే లేనివాడు, అజ్ఞానాంధకారం లేనట్టు. ఇవన్నీ మనకు తెలుసా తెలీదా ఈశ్వరుడు గురించి? తెలుసా తెలీదా ఈశ్వరుడు గురించి? కానీ నేనని అంటున్నాం. ఇన్ని తెలిసి ఏమంటున్నాం? నేనని అంటున్నాం. అందువల్ల ఏమైంది? మా మనుస్మరన్ అని ఆయన్ని స్మరణ చేయవయ్యా అంటే ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? రివర్స్. మనంతా రివర్స్ అండి. చూడండి, అవే లక్షణాలు మనకి చెప్పండి చూద్దాం. అవి మనం ఎవరు? ముందు ఆ పెట్టాలి. పురాణ మనుశాసితారం. మనం ఎవరు? పురాణమేనా? నవీనం. మనం ఎవరు అండి? నవీనం. ఆ పురాణం గొడవ పక్కకి పెట్టవయ్యా బాబు. ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి, మన పిల్లలందరూ ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఈ పురాణం అంతా పక్కకి పెట్టమ్మా, మేము మోడరన్ను. మన ఇంటర్వ్యూలో కూడా నా జేటు గారు, ఏంటండి మీరు ఏజోళ్ళ విషయాలు చెప్తారు, నేటి 21 ఫస్ట్ సెంచరీలో మీరు చెప్పేవి ఎందుకు ప్రయోజనం అని అడిగారు. భూమి పుట్టి ఎంతకాలం అయిందని అడిగారు. భూమి పుట్టి ఎంతకాలం అయిందండి? కొన్ని కాదు, 400 కోట్ల సంవత్సరాలు అయింది. భూమి ఏం మారిపోయింది? మారిపోయిందా? పంచభూతాలు మారిపోయినాయా? జననం మరణం మారిపోయిందా? ఆకలి దప్పికలు మారిపోయినాయా? నిద్ర మారిపోయిందా? పోనీ ఆశా నిరాశలు మారిపోయినాయా? ఏం మారిపోయినాయి? ఏం మారలేదు కదా. మరి మా 21st సెంచరీ అంటే కాలగమనంలోని 2100 సంవత్సరాలు మాత్రమే లెక్క. 400 కోట్ల సంవత్సరాలు, మిగిలిన టైం అంతా వేస్ట్ అయినా ఏమి లేదా భూమి మీద? నువ్వేదో గీతలు గీసుకున్నావు 2100 సంవత్సరాలని. 400 కోట్ల సంవత్సరాలలో 2100 సంవత్సరాలు ఎంత? ఆ 2100 సంవత్సరాల్లో మనం సముపార్జన జ్ఞానం ఎంత? ఆలోచించి చూడండి. కాబట్టి ఈ ప్రమాణాలు ఏవి కూడా సృష్టి మీద చెల్లవు. అలాగే కవిం పురాణం అనుశాసితారం, గాలి వీచమని ఎవరు చెప్తే వీస్తుంది అని అడిగారు భగవాన్ సత్యసాయి. ఒకరు వెళ్ళి భగవాన్ సత్యసాయిని అడిగారు, ఏమండి నేను భగవంతుడే మీరు భగవంతుడే అంటున్నారు కదా, అసలు భగవంతుడే లేడని అంటున్నాం కదా మేము, మరి మీరు ఎలా చెప్తారు? ఎలా చెప్తున్నారంటే ఆయన ఒకటే అన్నారు, కొద్దిగా ఆ గాలిని వేచమని చెప్పున ఆయన. కొద్దిగా గాలి వేచమని చెప్తే మన వల్ల అవుతుందంటారా? గాలి ఆటలేదు ఇక్కడ అందరికీ, ఎండాకాలం వచ్చింది, కాస్త గాలిని వేచమని చెప్పు. చెప్పగలమా? మనం చెప్తే వింటాడా? వింటుంది ఆ గాలి. పంచభూతాలు ఎవరి శాసనానికి లోబడి ఉన్నాయో వాడే పరమాత్మ. ఫినిష్డ్. వీడు వాడని వెతుక్కోక్కర్లేదండి. పంచభూతాలు ఎవరి శాసనం అనే నియమానికి లొంగి ఉన్నాయో వాడే నియంత, హనుమంత. వాడే పరమాత్మ, వాడే బ్రహ్మ. వెతుక్కోక్కర్లేదు. కాబట్టి కవిం పురాణం అనుశాసితారం అణోరణీయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అణోరణీయాన్? మహతో మహీయాన్ అని చెప్పకనే చెప్పినట్టే. ఏమిటి మహతో మహీయాన్ అంటే అనంత విశ్వం, అది మహత్. అణువు ఏమిటట? భూమండలం. అణువు ఏమిటండి? భూమండలం. అమీబా కాదు. అనంత విశ్వంతో పోలిస్తే భూమండలం ఎంత? అణుస్వరూపం. మహత్స్వరూపం అనంత విశ్వం. భూమండలమే అణుస్వరూపం అంటే మధ్యలో నేనంటావే. నిన్న ఎంత పెద్ద పని చేశానో తెలుసా నీకు? యాదగిరి గుట్ట పైకి వెళ్ళి వచ్చాను మెట్ల మీద. మన అణుస్వరూపమా పరమాణు స్వరూపమా? ఒక పరమాణువు చేసిన పని కూడా కౌంటేనా? అయ్యయ్యో, ఇది మన శక్తి. ఆయన శక్తి
అనంతము ఆయనకు అణు. అనంత విశ్వము పరమాత్మ ముందు అణు. అందుకు అణోరణీయాన్ మహతం అయ్య. మనకు తెలిసింది చెప్పి తెలియంది చెప్తున్నాడు అనమాట. అనంత విశ్వంలో ఈ భూమండలం అణుస్వరూపం. ఆ అనంత విశ్వం నువ్వు అంటున్నావే అది పరమాత్మకు అణుస్వరూపం. మరి అటువంటి పరమాత్మను చింతించాలంటావా, లేకపోతే 10 మెట్లు ఎక్కితే అలిసిపోయే నీ గురించి చింతించాలంటావా? ఆలోచించండి. అప్పుడు మన జీవితం ఎడిపోతుంది, ఎట్టించి ఎడిపోతుంది. ఈ రకంగా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోమంటున్నాడు. పరమాత్మ యొక్క లక్షణాలను ఇందులో ఏకరువు పెట్టాడు. కవిం పురాణమనుశాసితారం ఓరణీయాన్ సమనుస్మరేభ్య. సమనుస్మరేభ్య వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి అనుస్మరణ చెయ్యాలి? సమనుస్మరేభ్య. ఆ మహత్తు ఈ అణువు ఈ దృష్టితో అనుస్మరణ చేయవయ్యా. ఇప్పుడు ఎక్కడ లేడండి పరమాత్మ? అనంత విశ్వం పరమాత్మకు అణుస్వరూపం అంట. మరి ఇప్పుడు విశ్వమే అణుస్వరూపం అంటే భూమి ఉందని చెప్పాలంట. ఎలా సాధ్యం? అర్థమైందా? మన సైన్స్ కూడా చెప్తుంది. రాకెట్ వేసుకున్న కనుక మనం అంతరిక్షంలోకి పోతే సూర్యుడు, నవగ్రహాలు అంతా కలిపి ఒక అణుస్వరూపం. ఏం కనపడదండి. మీ సూర్యుడే కనపడలేదా? సూర్యుడు కనపడటం లేదంటే సూర్యుడు చుట్టూదా తిరిగే భూమి. సూర్యుడే కనపడకపోతే భూమి ఎక్కడి నుంచి కనపడదు? ఎందుకని? 13 మిలియన్ల రెట్లు ఉన్నాడు మనకంటే. 13 మిలియన్ భూములు పడతాయి ఒక సూర్యుడు. 13 మిలియన్ రెట్టున్న సూర్యుడే అణుస్వరూపం అండి. భూమి ఎంత ఇక వేసుకోవాలి? ఎంత ఇక ఊరికే అనుకోవడానికి, మనం పేరెట్టుకోవడానికి పనికి వస్తుంది అంతే. లేదని చెప్తే ఏ గొడవ లేదు. అంతే కదండి. ఊరికే అణువు, పరమాణువు, మహత్తు ఈ గొడవ అంతా పడే బదులు నేను లేను మహాశయ అంటే ఒక గొడవతో పడేది. అంతే కదండి. అదిట సమనుస్మరణ. గుర్తుపెట్టుకోండి. నీ ఉనికిని మిగుల్చుకోకపోవడం సమనుస్మరణ. అదిట సరైన పద్ధతి. అంతకుముందు ఏమన్నాడు? మామనుస్మరణ. ఇప్పుడేమంటున్నాడు? ఎవరే ఏం అనుస్మరణ చేస్తావురా? నువ్వు ఉంటే కదా అసలు అనుస్మరణ చేసేది. ఉంటేనేనా అనుస్మరణ చేసేది? ఎక్కడున్నావో చెప్పు. కవిం పురాణమనుశాసితారం ఓరణీయాన్ సమనుస్మరేభ్య. మన గురించి మనం ఏం చెప్పుకుంటున్నామండి? ఎంత పెద్ద ఆశ్రమం కొడుతున్నామో మేము. అబ్బా, ఎన్ని వేల మందికి మేము సహాయం చేస్తున్నామో తెలుసా మీకు? ఆహా, అలాగా. సమనుస్మరేభ్య ఎలా చెప్తావయ్యా? సర్వస్య ధాతారమచింత్య రూపం. ధాత అదినా పరమాత్మ యొక్క స్థితి. దాత కాదు, ధాత, విధాత అన్నారు. అందుకని విశేషం, వి చేరిస్తే విశేషం, ఏకకాలంలో విలుప్తం కూడా. వి అనే ప్రత్యయానికి 2 అర్థాలు, విశేషం, విలుప్తం. కాబట్టి విధాత, ధాత అంటే అంతటా ఆయన్ని. అది కదా దాని అర్థం. నీలో ధీశక్తి ఉందా లేదా? బుద్ధి ఉందా లేదా? ఎవడైనా ఏమన్నా అడగాలను ఏమంటాం? బుద్ధి ఉందా లేదా? ఉంది. అదే పరమాత్మ. వెతుక్కోకర్లే. నీలో బుద్ధి ఉందా లేదా? అదే పరమాత్మ. ఎందుకని? ధాత. ఆ పరమాత్మ యొక్క శక్తే నీలో బుద్ధిశక్తిగా ఉంది. ఉదాహరణ చెప్తాను. మా అబ్బాయి ఏదో అమెరికా వెళ్ళాడు, ఎక్కడో చదువుకున్నాడు. బాగానే మార్కులు వచ్చినాయి, బాగానే స్కాలర్షిప్ వచ్చింది, బాగానే చదువుకున్నాడు. 2.5 సంవత్సరాలు చదవలసింది సంవత్సరం పావులోనే చదివేశాడు. హాఫ్ టైంలో చదివేశాడు. సరే, ఈశ్వరానుగ్రహంతో మా అబ్బాయి చదువు పూర్తయింది అని పెట్టాను. ఒక ఆయన అడిగాడు, మీ అబ్బాయి అంత బాగా 2.5 సంవత్సరాల్లో చదువుని సంవత్సరంలోనే చదివేశాడు కదండి, మీ అబ్బాయి చదివాడంటే మీ అబ్బాయి సంతోషపడతాడు, కానీ ఈశ్వరానుగ్రహం అయిందో అందులో ఏముందండి? ఈశ్వరానుగ్రహం మా అబ్బాయి చదివాడు అంటారేంటండి అన్న. ఏమంటే చదివేది వాడైనా బుర్ర పనిచేయాలి కదా. అంతేనా కాదా? పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్ళినంత మాత్రం చదువు వస్తుందా? బుద్ధి సరైన కాలంలో పనిచేయాలి. వాడు ఎగ్జామినేషన్ రాస్తున్నాడండి, సరైన సమయంలో బుద్ధి పనిచేస్తేనే వాడు రాయగలిగేది. ఏ ఒక్క రెప్పపాటులో ఏదైనా జరిగింది, విక్షేపం వచ్చింది, ఏమైపోతుంది?
వాడు ఏదో చెప్తాడు కారణం, ఆ రోజు సందర్భం కలిసి రాలేదు, నేను సరిగ్గా రాయలేదంటాడు, అయిపోయింది, గోవింద ఇంకో 6 నెలలు దోచుకు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇలా మానవ జీవితంలో అనేక సంఘటనలు అండి, చిన్న సంఘటనే కావచ్చు, కానీ అది నీ కాలాన్ని తినేస్తుంది, నీ జీవితాన్ని తినేస్తుంది. మనం కూడా చిన్నప్పుడే 8 సంవత్సరాల వయసులోనే మార్కండేయుడి వలె, ధ్రువుని వలె, ప్రహ్లాదుని వలె ఈ సమనుస్మరేభ్య ప్రారంభించి ఉంటే ఈనాటికి మనందరం ఏమై ఉండేవాళ్ళం? పునరావృత్తి రహిత శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ పదవిని అలంకరించి ఉండేవాళ్ళమే కదా. మరి ఆ ధీశక్తి మనకి ఎందుకు పనిచేయలేదు? నేనేం చేస్తున్నాను అంతే, అంతకుమించి వేరే ఉంది. కాబట్టి ఈశ్వరానుగ్రహంగా భావించలేదు జీవితాన్ని. సమనుస్మరేభ్య తనను తాను తొలగించుకునే పని చేయలేదు. ఎప్పుడైతే ఆ పని చేయకపోవడం వల్ల ఏమైంది? ధాత అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడి వస్తేనే నీకు ఏదైనా సాధ్యమవుతుందని ఈ జీవిత సత్యం మరపుకుపోయి, బ్రహ్మజ్ఞానం మరపుకుపోయి. కాబట్టి జాగరూకులై ఈ శ్లోకాన్ని ప్రాతస్మరణంగా చదువుకోమని పెద్దలంట. భగవద్గీత మొత్తం మీద ప్రాతస్మరణ శ్లోకమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఇదే. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాన్ సమనుస్మరేభ్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణమసత్పరస్తా. అటువంటి జ్ఞానస్వరూపుడు ఆదిత్యవర్ణంతో ఉన్నటువంటి వాడిని నిత్యము నన్ను నేను లేని వాడనని తెలుసుకునే వరకు అనుసరిస్తాను అని చెప్పడం. అదే ఏష ఆదేశ ఏష ఉపదేశ. గొప్ప ఉపదేశం ఇదేనండి, తప్పక అనుసంధానం చేయాలి. తర్వాత ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలం చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యస్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును. ఎప్పుడు చేయమంటాడు? ఎప్పుడు చేయమంటున్నాడు? ప్రయాణకాలే. ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? మరి ఎప్పుడు చేయాలి? మరి ఎప్పుడో ఒకప్పుడే చేయమన్నట్టు కనపడుతుంది ఇదేదో. ఒకళ్ళు అడిగారు, ఏమండి అందరినీ మీరు ఏంటండి భూమధ్యంలో దృష్టి నిలుపుకోండి, భూమధ్యంలో దృష్టి నిలుపుకోండి అంటారు ఇక్కడ ప్రపంచంలో అందరినీ. భగవాన్ రమణులేమో హృదయ స్థానంలో పెట్టుకోమన్నారు, కొంతమంది ఏమో నాసాగ్రంలో పెట్టుకోమన్నారు, కొంతమంది ఏమో సహస్రారంలో పెట్టుకోమన్నారు, కొంతమంది శిఖాస్థానంలో పెట్టుకోమన్నారు. మీరేమిటి భూమధ్యంలో పెట్టుకోమంటారు? పైగా 4 సంఖ్యల్లో కూడా అలాగే చేయమంటున్నారు. పైగా మెలకువ కళ నిద్ర అన్నిట్లోనూ సహజంగా అలాగే ఉండమని అందరికీ చెప్తున్నారు. ఏం ఎవరు చెప్పారు మీకు అలా ఉండమని? పరమాత్మ చెప్పాడు, నేను చెప్పలేదు, పరమాత్మ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మళ్ళా చదవండి. భ్రువోర్ మధ్యే సూటిగా చెప్పాడు, ప్రయాణ కాలంలో నువ్వు ఎక్కడ ఉండాలయ్యా? భ్రువోర్ మధ్యే అక్కడ ఉండవయ్యా. ఉంటే ఏమిటయ్యా ప్రయోజనం? ప్రాణమావేశ్య సమ్యక్. నీలో 2 శక్తులు ఉన్నాయిరా బాబు, ప్రాణశక్తి, మానసిక శక్తి. ఈ రెండింటినీ ఇక్కడ కేంద్రీకరించడం అభ్యాసం చెయ్యి. భక్తి బలంతో, భావనా బలంతో పరమాత్మని దర్శిస్తూ ఉండు. అదే కదా మనం సంధ్యా సాధనలో చెప్తోంది. కైవల్యాశ్రమ సంధ్యా సాధనకి ఈ ఒక్క సూత్రమే ప్రధానం. సంధ్యా సాధన అనేది దీన్ని బట్టి అందరికీ అనుక్రమణిక అందించడం జరిగింది. భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అప్పుడు నీకు ఆ స్థానంలో సతం నీవు పరం పురుషం, పరం ఇందాకేం చెప్పాడంటే పరమం పురుషం దివ్యం. మళ్ళీ అవే 3 మాటలు వేశాడండి ఇక్కడ కూడా. పరం పురుషముపైతి దివ్యం. దివ్యం అంటే ఏం చెప్పానండి?
మరపు లేనిది. మర్చిపోతున్నారు మీరంతా. దివ్యం అంటే ఏమిటి? మరపు లేని పద్ధతిగా ఈ భ్రూమధ్యస్థానంలో అసలు మరుపే రాకూడదు. అలాంటి స్థితి లభిస్తుంది. పరమ పురుషుని యొక్క దర్శనం లభిస్తుంది. ప్రయాణకాలే మనసాచలేనా. చాలామందికి నిద్ర అన్న మృత్యు అన్న భయం ఉంటుంది. ఉంటుందా ఉండదు? మృత్యు భయం లేని వాళ్ళు ఉన్నారు బాబు? మృత్యు భయం లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఎవరు మాట్లాడాలి? తెలియదు, గొడవే లేదు. ఎందుకంటే అది వస్తే నేను లేను, నేను ఉన్నప్పుడు అది రాదు, కాబట్టి అది తెలియదు. కానీ భారతదేశంలో అనేక మంది మహానుభావులు ఈ శ్లోకాన్ని నిద్రపోయే ముందు అనుసంధానం చేస్తారు. ఇందాక కూడా చెప్పాను. అదేమిటి? లేవగానే. ఇదేమిటి? నిద్రపోయేటప్పుడు. రోజు ఇది అనుసంధానం చేసేటటువంటి వాళ్ళకి మృత్యు భయం పోతుంది. ఎప్పుడు పోతుంది? భ్రువోర్మధ్యే భక్త్యాయుక్తో యోగబలేన చైవ. నిద్రపోయేటప్పుడు పరమాత్మ యందు భక్తితో యోగ బలంతో ప్రాణ మనస్సులను భ్రూమధ్య స్థానంలోకి తీసుకుని వచ్చి అక్కడే నిలిపి ఉంచి నీవు హాయిగా ఉంటే ఏమవుతుంది? పరమం పురుషం దివ్యం అయినటువంటి సనాతనుడైనటువంటి పురుషోత్తముని యొక్క దర్శనం కలుగుతుంది, అనుభవం కలుగుతుంది. ఎప్పుడు? ప్రయాణకాలే. ప్రయాణకాలే అంటే చనిపోవడం కాదు. ఆజ్ఞాచక్రం నుంచి భూమా స్థానం మధ్యలో 12 అంగుళాల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాలి. అదిదే ప్రయాణ కాలం. అంతేగాని శరీరం వదిలిపెట్టి అక్కడికి శ్మశానానికి పోయేదాని సంగతి చెప్పడం లేదు. ఆజ్ఞాచక్రం నుంచి భూమా దగ్గరికి చేరడానికి ఒక ప్రయాణం అని పేరు. జ్ఞాన యోగంలో దీనికే ప్రాధాన్యత ఉంది. ఆ ప్రయాణ కాలంలో నీకు ఉపయోగపడేది ఏంటి? ఈ ద్వాదశాంతమును తరించిన వాడే తరించిన వాడు. వాడికే తారకం తెలిసింది, లేకపోతే మిగిలిన వాళ్ళకి ఏ తారకమో తెలియదు. తారకం అంటే ఏంటి? ఆజ్ఞాచక్రం నుంచి భూమాకి తరించుట, అది తారకం. అలాంటి తరణం చేసేటటువంటి ప్రయాణం. తరణం అంటే ప్రయాణమే కదా, ఇటు నుంచి అటు వెళ్ళాలి కదా. ఆ ప్రయాణ కాలంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆ జ్ఞానాన్ని ఎలా సముపార్జించాలో చెప్తున్నాడు. భక్త్యాయుక్తో యోగ బలేన చైవ. భక్తి యోగం రెండు కలిసి రావాలి నీకు జ్ఞానంలో. నువ్వు స్థిరంగా భ్రూమధ్యంలో ఉండాలి. ఆ ప్రయాణాన్ని పూర్తి చేయాలి. అందుకోసం తెచ్చుకున్నావు ఈ ఉపాధిని. ఈ ఉపాధి ఎందుకు తెచ్చుకున్నావు అంటే ఈ ద్వాదశాంతం అనే ప్రయాణాన్ని పూర్తి చేయడం కోసమే ఈ శరీరాన్ని తెచ్చుకున్నావు. అది పొట్టిగా ఉన్నా, పొడుగుగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎలా ఉన్నా ఆ తెచ్చుకున్న శరీరం ఉపాధి యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే ఆజ్ఞాచక్రం నుంచి భూమా వరకు ఉన్నటువంటి ద్వాదశాంతం అనేటటువంటి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఉపయోగపడే పనిముట్టు మానవ ఉపాధి. ఎందుకు మనుష్య జన్మ దుర్లభం అంటే ఎందుకు? మిగిలిన ఉపాధులలో ఈ ద్వాదశాంత నిర్ణయము లేదు, ఈ ద్వాదశాంతం అనే పరిణామము లేదు, తరణము లేదు. మిగిలిన ఉపాధులు పనికిరావు. ఈ ఒక్క ఉపాధికే పనికొస్తుంది. ఈ ఒక్క ఉపాధే పనికొస్తుంది. కాబట్టి తప్పక ప్రతివారు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవడం ఉత్తమమైనటువంటి విధానం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. సమ్యక్ అంటే ఏంటి? చక్కగా అని కాదు, చక్కగా అనేది వాచ్యారు. సమ్యక్ అంటే అర్థం ఏంటంటే ప్రాణము మనస్సు బుద్ధి ఇక్కడ కలిసిపోయినాయట. ఈ ప్రాణమనోబుద్ధులు కలిసిపోయినాయట. కలిసిపోతే ఈ నేననే అహంకారం మిగిలి ఉండే అవకాశం ఉందంటారా? ఈ మూడు విడిగా ఉంటేనే అహంకారంతో వస్తుందండి. ఈ మూడు విడిగా లేకపోతే నీకు అహంకారం అనే స్పర్శే లేదు. అహంకార త్యాగం చేయాలి అంటే సాక్షి సాధన చేయాలి. సాక్షి సాధన చేయాలంటే దృష్టిని భ్రూమధ్యంలో నిలపాలి. దృష్టిని భ్రూమధ్యంలో నిలపాలి అంటే ప్రాణ మనోబుద్ధుల్ని ఒక సూత్రం మీదకి తేవాలి. ఒక సూత్రం మీదకి తెస్తే ఈ మొత్తానికి కలిపిస్తాం యక్ అని పేరు.
కాబట్టి ఒక జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం పేరు సమ్యక్ జ్ఞానము. సతం పరం పురుషముపైతి దివ్యం. నీవు ఈ స్థానంలో నిలకడ చెంది సహజంగా కనుక ఏ పని చేసినా కూడా నీవు అధర్మం చేసే అవకాశమే లేదు, అజ్ఞానం ఉండే అవకాశమే లేదు, అవిద్యకు అవకాశమే లేదు. అంతా జ్ఞానమే అయి ఉంటుంది, అంతా దివ్యమే అయి ఉంటుంది. తప్పక పరమనేటటువంటి లక్ష్యమే నిర్ణయం అవుతుంది. అసలు ఈ స్థానంలో ఒక క్షణం ఎడబాయకుండా నిలబడగలగటమే ఈశ్వరాలు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా 36 సంవత్సరాలు తపస్సు చేసినా కూడా అది ఆజ్ఞాచక్రం నిలబడమంటే నిలబడదు. మనసాచలేన ప్రయాణకాలే మనసాచలేన అంటే అర్థం ఏమిటంటే మనసు 3 స్థాయిల్లో పనిచేస్తుంది అని పూర్ణయోగం చెప్తుంది. అదే మాట ఇక్కడ అంటున్నాడు. పరమాత్మ బోధించేది పూర్ణబోధే కదండి. ఈ 18 యోగాలకు కలిపి ఒక పేరు, ఏమిటా పేరు? అస్పర్శ యోగం. దీనికి ఏమైనా పేరండి? అస్పర్శ యోగం. భగవద్గీత అసలు వాస్తవమైన పేరు అస్పర్శ యోగం. జయం, జయం అనే గ్రంథం అండి ఇది. భారతానికి కూడా జయం అనే గ్రంథం ఉందండి. ఆ జయం అనే పేరు దీనివల్లే వచ్చింది. ఆ అస్పర్శ యోగం అంటే ఏమిటయ్యా అంటే తనుమానసి, అధిమానసి, అతిమానసి. మనిషికి 3 స్థాయిలు ఉన్నాయి. తనుమానసి, అధిమానసి, అతిమానసి. అంటే ఏమిటి? నీలో ఉన్న మనసు అనే చేతస, చైతన్యం. మనసు చైతన్యం రెండు ఒకటే, లక్షణ భేదం లేదు అందులో. విషయావృత్తి పొందినప్పుడు మనసు అంటాం, నిర్విషయమైనప్పుడు చైతన్యం అంటాం, అంతే. వస్తు భేదం లేదు, లక్షణ భేదం లేదు. కాబట్టి ఇక్కడ మనసా అన్నాడు, పైనేమో చేతసా నా అన్యగామిన అన్నాడు. అక్కడ చైతన్యం కానీ ఇక్కడ మనసు కానీ రెండు ఒకటే. ఎవడికి? ఎవడైతే దృష్టిని భూమధ్యంలో నిలిపాడు వాడికి మనసు లేదు, అంటే విషయావృతమైన మనసు లేదు వాడికి చైతన్యమే ఉన్నది అంతే. మరి ఆ చైతన్యం చలిస్తుందా చలించదా? దాని సహజ లక్షణం కదలడం. అందువలనే ద్వాదశాంతానికి చేరగలుగుతాం. అసలు చైతన్యమే కదలకపోతే జడమైపోతాం, అప్పుడు ఎలా కదులుతాం? కాబట్టి ప్రయాణకాలే మనసా చలేన, మనసు చైతన్య రూపాన్ని ధరించి చలిస్తుంది అని చెప్పండి. తర్వాత 12 అంగుళాల దూరం ఉంటుందండి. ఆజ్ఞాచక్రం నుంచి భూమా మధ్యలో 12 అంగుళాల దూరం ఉంటుంది. దాన్ని సూచనగా ద్వాదశాంతం అని అంటాం. దాంట్లో రహస్యాలు ఇంకా చాలా. హంసతత్వం అంతా అందులోనే ఇమిడి ఉంది. ఆ హంసతత్వం అనేటువంటిది నారద పరివ్రాజకోపనిషత్తులు, హంసతత్వోపనిషత్తులు ఇవన్నీ వివరించబడ్డాయి. ప్రత్యేకంగా ఆ అంశం గురించి గురువు దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోవాలి. అంటే జీవహంసలు నేను కాదని, ఈశ్వర హంసలు కూడా నేను కాదని తరించాలి. జీవహంసలు 21,600, 3,400 ఈశ్వర హంసలు, వెరసి 25,000 హంసలు మనలో తిరుగుతూ ఉంటాయి. ఈ 25,000ని కాదనగలగాలి, నేను కాదనగలగాలి అనుభవపూర్వకంగా. ఆ ఈశ్వర హంసలను తరించడానికి ద్వాదశాంతం అని పేరు. అక్కడ సకల దేవతా సమూహం అంతా నీకు దర్శనమిస్తుంది. సకల దైవీ శక్తులు లభిస్తాయి, సర్వయోగ శక్తులు కూడా నీకు లభిస్తాయి. కానీ ఇవేవి నాకు అవసరం లేదని గడ్డిపోసవలే తృణీకరించి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వాడికే ముక్తి సాధ్యమవుతుంది. తర్వాత యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛందో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవిధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు లేక అక్షరుడు అని ప్రస్తుతింతుడు. ఆసక్తిరహితులై యత్నశీలులైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరితురు. అట్టి పరమపదమును గురించి సంక్షిప్తముగా నేను నీకు వివరిస్తును. ఈ శ్లోకంలో ఉన్న ఉపదేశం ప్రవక్ష్యే. మనమందరం ఏం చేస్తామంటే వక్ష్యే మాట్లాడతాం. ఆయన మాట్లాడతానంటలేదు, ప్రవక్ష్యే. ఏమిటి తేడా? అది ధాతు అర్థం.
అనే ఉపసర్గ చేరడం ద్వారా ప్రకృష్టమని చెప్తున్నాం. ప్రవక్ష్యే అంటే అర్థం ఏంటంటే చెప్పడంతో అయిపోతుంది. ఎందుకని అయ్యింది మాట, చెప్పింది మాట కాదు. పరమాత్మ అంటే వాడు బ్రహ్మైవ భవతి అన్నాడు అనుకోండి, ఏమవుతాం అప్పుడు మనం? బ్రహ్మమే అయిపోతాం అంతే. ఎంత టైంలో అవుతాం? అనంగానే అవుతాం. ప్రవక్ష్యే అంటే అర్థమైంది, ఆయన అనంగానే అయిపోతావు, అలా చెప్తాను అంటున్నాడు. పైగా ఆయన తన గురించి అని చెప్పుకుంటాడు, నేను అలా చెప్తానయ్యా. ఎలా చెప్తాను? అయ్యేటట్లుగా చెప్తాను. మీ దగ్గరికి ఎవరైనా సలహా కోసం వచ్చారనుకోండి, ఎలా చెప్తారు? అయ్యేటట్టుగా చెప్తారా, అవ్వకుండా ఉండేట్టు చెప్తారా? అదే ప్రవక్ష్యే అంటే. పని అయ్యేటట్టుగా చెప్పాలా, పని అవ్వకుండా ఉండేట్టు చెప్పాలా? శాంతం వచ్చిన వాడు బుర్ర చెడిపోయేట్టుగా చెప్పామనుకోండి, ఏ గొడవ లేదు అప్పుడు. అలా కూడా చెప్పచ్చు, విపరీత జ్ఞానం అంటాను. వాడికి కూడా జ్ఞానం ఉంది, కానీ విపరీత జ్ఞానం. అలా చెప్పొద్దు అంటున్నాడు. యదక్షరం వేద విదో వదంతి, ఏ బ్రహ్మముని గురించి వేద విధులు మాట్లాడుతున్నారు. విశంతి యజ్జతయో వీతరాగా, అన్నీ వదిలేసి సాక్షాత్ ఆత్మస్వరూపులుగా ఉందామని, ఈ ప్రపంచాన్ని వదిలేసి కౌపీనధారులై దండకమండలధారులై అన్ని ఆహారాన్ని వదిలేసి, నిద్రని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, ఇందాక మనం చెప్పుకున్న 3 సాగరాలని వదిలేసి, ఏమిటవి? భవసాగరం, చింతాసాగరం, సంసార సాగరాలని అన్నింటినీ తృణప్రాయంగా వదిలేసి వెళ్ళినటువంటి సన్యాసులు కానీ, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, అసలు ఇంకా గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా విద్యాభ్యాసం చేస్తూ వేద విద్య ద్వారా కానీ ఇతర విద్యల ద్వారా కానీ బ్రహ్మచారులుగా జీవించేటువంటి వాళ్ళు ఏ బ్రహ్మమును వెతుకుతున్నారు? తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఇంతమంది బ్రహ్మచారులు, సన్యాసులు, ఇంకెవరు? వేద విధులు, వీళ్ళందరూ ఏ బ్రహ్మమును గురించి బాగా వెతుకుతున్నారో, అన్వేషిస్తున్నారో, పరిశీలనం చేస్తున్నారో, అనుశీలనం చేస్తున్నారో అటువంటి బ్రహ్మమును గురించి తత్తే పదం అన్నాడా? అటువంటి బ్రహ్మం అన్నాడా? తత్తే పదం. ఎందుకని? తత్ అంటే బ్రహ్మం కాదు, తత్ అనగా ఏమి? బ్రహ్మం. తత్తే పదం, ఆ బ్రహ్మ పదమును గురించి సంగ్రహముగా ప్రవక్ష్యే. ప్రవక్ష్యే అంటే నీకు ఆ బ్రహ్మపదం లభించేటట్లుగా చూస్తాను, అయ్యేటట్లుగా చూస్తాను. తర్వాత సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఈ 2 శ్లోకాలకు సంధ్యా సాధన శ్లోకములు అని పేరు. ఈ 2 శ్లోకాలకు ఏమని పేరండి? సంధ్యా సాధన శ్లోకాలు. అంటే ఎవరైతే సంధ్యావందనం చేస్తారో లేదా ఏ రకమైనటువంటి సంధ్యోపాసనలు చేసినా కూడా ఆయా సంధ్యోపాసనల కాలంలో అనుసంధానం చేయవలసినటువంటి 2 శ్లోకాలు ఇవి. అందులో కూడా యథార్థముగా బ్రహ్మముల గురించి తెలియజేసేది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఈ మొదటి మాటని సాక్షాత్ ఉపనిషత్తులో తెచ్చారు. డైరెక్ట్గా అలాగే తెచ్చేసారు అన్నమాట. ఈ శ్లోకాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉపనిషత్తులో ట్రాన్స్ఫర్ చేశారు పరమాత్మ కానీ వ్యాసుడు కానీ. కాబట్టి సర్వద్వారాణి సంయమ్య మన ఏం చేయమంటున్నాడండి? ముందు సర్వద్వారాణి సంయమ్య ఇది అవ్వాలి. సర్వద్వారాణి సంయమ్య అంటే అర్థం ఏంటి? మనకి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 9 ఉన్నాయి. మనకిప్పుడు సంయమనం ఉందే వాటి మీద. అంటే మొదటి సాధన ఏంటి? 9 ద్వారాలను సంయమనం చెయ్యి. ఫినిష్డ్. ఒక సాధన చెప్పేశాడు. ఎంతకాలం పట్టవచ్చు? 9 ద్వారాలను 9 ద్వారాలను సంయమించాలి అంటే ఎంతకాలం పట్టవచ్చు? ఎంతకాలం పట్టవచ్చు? చెప్పలేమండి బాబు. ఎన్నిసార్లు అడిగినా ఏమని చెప్తామే.
ఎంతకాలం పట్టవచ్చు? ఏమండి వాటంతా అవి పనిచేస్తాయా? దేనివల్ల పనిచేస్తాయి? ఆ మనసును పట్టుకెళ్ళి హృదయంలో పెట్టవయ్యా అంటున్నాడు. వాటి దగ్గర కుస్తీ పట్టమాక. అవి దేనివల్ల పనిచేస్తున్నాయి? ఆ మనసును పట్టుకెళ్ళి హృదయంలో పెట్టు. అప్పుడు సంయమనం అవదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీటి చుట్టూ తిరుగుతాం. ఇవి ఎవరి మీద ఆధారపడ్డాయో వాడిని పట్టుకెళ్ళి జైల్లో పెట్టామనుకోండి, ఏమైపోయింది? ఒక దేశాన్ని జయించాలంటే అప్పుడు ఏం చేయాలి? రాజును పట్టుకెళ్ళిపోవాలంటే. మిగిలిన వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళాడేందుకు? ఎందుకని? ఆ రాజు ఎడవలేగా పోషించబడుతున్నాడు. ఆ ఇంద్రియ సంవేదనల వల్లనే కదా మనసు పోషించబడుతుంది. కాబట్టి ఉత్తమమైన ప్రజ్ఞ కలిగిన వాడు ఏం చేస్తాడు? మనోహృది నిరుధ్యతే. మధ్యమ ప్రజ్ఞ కలిగిన వాడు ఏం చేస్తాడు? సర్వద్వారాన్ని సంయమ్య. ఇంద్రియ నిగ్రహం మీదనే జీవితం ఖర్చు అయిపోతుంది. వీడెవడండి? మధ్యమ ప్రజ్ఞ కలిగిన వాడు. ఉత్తమ ప్రజ్ఞ కలిగిన వాడు ఏం చేశాడు? మనోహృది నిరుధ్యతే. మనసును పట్టుకెళ్ళి హృదయ స్థానంలో నిరోధించాడు. ఏం జరిగింది అయితే? తర్వాత ఏం జరిగింది? దాంట్లోనే ఇంకో రెండు అంటే ఏం చేయాలి? మనసు హృదయంలో నిలబడిందని నాకు ఎలా తెలుసండి? శ్లోకం చూపిస్తున్నారు మాటి గారు, నన్ను చూపిస్తున్నారు. శ్లోకం గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మళ్ళీ శ్లోకం చూపితే ఆయన అడగాలి. మనోహృది నిరుధ్యచ మూర్ధనధాయాత్మను. ఏం చేయాలండి? మూర్ధనాధాయాత్మన అంతేనండి. మూర్ధ్యా యావత్తుంది అక్కడ. మూర్ధ్యాధ్యాయాత్మన అంటే అర్థం ఏంటి? నేను మనసును హృదయంలో పెట్టాను అని అంటానికి ఏమైనా ఉందా? ఏమైనా ప్రమాణం ఉందా? మనసు హృదయంలో నిలబడితే ఏం జరుగుతుంది అంటే, నీ ప్రయత్నం లేకుండా ఆజ్ఞాచక్రంలో చూపు నిలుపుకున్నావు కదా ఇందాక ప్రయత్నపూర్వకంగా, మూర్ధని స్థానానికి ఎదుగుతుంది. రుద్రాధ్యాయంలో మనకి లఘున్యాసం చేస్తున్నారు కదా, మహన్యాసం లఘున్యాసం. అందులో మీరు మూర్ధని అని ఇక్కడ పట్టుకుంటారు. ఈ మూర్ధని అనే స్థానం మీ పాపడ బిళ్ళ అనమాట, చూడామణి స్థానం అంటారు. కాబట్టి నీ మనసు హృదయ స్థానంలో గనక నిరుధ్యతే నిలబడిపోయినట్లయితే వెంటనే నీ దృష్టి అప్రయత్నంగా ఆజ్ఞాచక్రంలో నుంచి మూర్ధని స్థానానికి చేరుకుంటుంది. ఎవరికైతే అట్లా ఆజ్ఞాచక్ర స్థానంలో నుంచి మూర్ధని స్థానానికి చూపు తనంతట తానుగా మారిందో, నేను నిలబెట్టాను కాదు, తనంతట తానుగా మారిందో వాడి మనసు హృదయంలో నిరోధించబడింది. ఫినిష్డ్. ఇంతకంటే నిర్ణయంగా చెప్పడం కుదరదండి. అలా చెప్పారు ఆయన. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆశ్రితో యోగధారణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. యోగధారణం అంటే ఏమిటి? యోగం అంటే ఏమిటి? అన్నింటినీ కలిపేయడం, విడివిడిగా ఉన్న వాటన్నింటినీ కలపడం. ఇంతకు మించి వేరే ఏం లేదు. విడివిడిగా ఉన్న వాటన్నింటినీ కలపడం యోగమే అయితే, మరి మీరు మనస్సును మాత్రమే హృదయంలో పెట్టమన్నారు కదా, మరి నా ప్రాణం సంగతి ఏంటండి అని అడుగుతాం కదా మనం. అందుకని ఏం చెప్తున్నాడు? అస్థితో యోగధారణం అవ్వాలి అంటే ప్రాణం అస్థితో. అస్థితో అంటే ఉండుట. ఒక్క మనసును పట్టుకెళ్ళి నేను హృదయంలో పెడితే మనసు తమ్ముడు గారైన ప్రాణం కూడా వచ్చి అక్కడికే చేరుతుంది. నీకు అలా చేత కాలేదనుకో, ప్రాణాన్ని పట్టుకెళ్ళి హృదయంలో పెట్టు. అప్పుడు ప్రాణం అన్నగారైనటువంటి మనసైనా వచ్చి అందులోకి చేరుతుంది. నీకేది వీలైతే వచ్చేయి అంటున్నాడు. ఎందుకని? మనకు అలవాటు కదా, మల్టిపుల్ చాయిస్. ఏ బి లేవనే చెప్పలేము, చేయలేము. అందుకని నేను అంత మనసు మీద నాకు అంత బలం లేదండి, పట్టు లేదండి, నా వల్ల కాదండి అన్నాను. అయితే ప్రాణం మీద ట్రై చేయి. అర్థమైందండి? ప్రాణం మీద ట్రై చేయాలి అంటే ప్రాణం హృదయ స్థానంలో ఉండాలంటే ఏం చేయాలి?
ప్రాణం హృదయ స్థానంలో ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ కుంభకంలో ఉండాలి. ఎప్పుడూ కుంభకంలో నిలబెట్టుకోవాలన్నమాట. మీరు రేచకం తర్వాత కుంభకంలో నిలబెట్టుకుంటారో లేదా ఓరకం తర్వాత కుంభకంలో నిలబెట్టుకుంటారో అది మీ బలాన్ని బట్టి, మీ సాధనను బట్టి ఆధారపడుతుంది. అలా మీరు మిమ్మల్ని నిలబెట్టుకోగలరు. అలా నిలబెట్టిన వాడు అయితే సరే, నిలబెట్టుకున్నామండి, ఇప్పుడు ఏం చేయాలి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. అలా మూర్ధ్ని స్థానంలో నిలబడ్డ వాళ్లకు మాత్రమే. ఇప్పుడు మీరందరూ సంధ్యోపాసనలో ఓంకారం చేస్తున్నారా, చేయట్లేదా? ఉందా మనకు అధికారం? ఉందా మనకు అధికారం? ఉందా? ఎవరికి అధికారం అంటున్నాడు? ఎవరికైతే సహజంగా ఆజ్ఞాచక్రంలో నుంచి మూర్ధ్ని స్థానానికి దృష్టి మారిందో అతడు మాత్రమే చేయగలడట ఓంకారానుసంధానం. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంద్రియాల పరిధిలో చేస్తారు, ఇంద్రియాతీతంగా చేయలేరు. కాబట్టి ఓంకార అనుసంధానాన్ని తప్పక ఇంద్రియాతీతంగా చేయాలే కానీ ఇంద్రియాలతో చేయడానికి వీలు కాదు. ఒకవేళ మీరు ఇంద్రియాల పరిధిలో చేసినా అది తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది కానీ శాశ్వత ప్రయోజనమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వదు. ఇవ్వాలి అంటే తప్పక ఎక్కడ చేయాలి? మూర్ధ్ని స్థానంలో నిలబడి ఇంద్రియాతీతమై ప్రాణ మనస్సులను హృదయ స్థానంలో నిలుపుకున్నటువంటి వాడిపై ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజందేహం సయాతి పరమాంగతి. అలా మూర్ధ్ని స్థానంలో ఎవరైతే నిలబెట్టుకున్నారో వాళ్ళు ఓంకార అనుసంధానం కనుక చేసినట్లయితే వాళ్ళు మొదటగా సగుణ బ్రహ్మమును తెలుసుకుంటారు, ఆ తర్వాత నిర్గుణ బ్రహ్మమును తెలుసుకుంటారు. అలా ఓంకార అనుసంధానం ఉపయోగపడుతుంది. అలా నిర్ణయమైనటువంటి ఓంకార అనుసంధానం వలన మీరు నిర్గుణ బ్రహ్మము గనక నిరూపితమైన తరువాత దేహాన్ని త్యజిస్తే సయాతి పరమాగతి, తప్పక పరమపదమనే పొందుతారు. కాబట్టి ఈ సాధనలకు అందరికీ లక్ష్యం ఏమిటి? నిర్గుణ బ్రహ్మము. దృష్టిని ఆజ్ఞాచక్రం నిలపాలి, సర్వద్వారాలను సంయమించాలి, మనసును తీసుకెళ్ళి హృదయ స్థానంలో పెట్టాలి. తద్వారా ప్రాణం కూడా వచ్చి హృదయ స్థానంలో కూర్చుంటుంది. ప్రాణ మనస్సుల హృదయ స్థానంలో నిలబడితే సహజంగా ఆజ్ఞాచక్రం నుంచి మూర్ధ్ని స్థానానికి దృష్టి మారుతుంది. మారిన దృష్టితో ఓంకారాన్ని అనుసంధానం ఇంద్రియాతీతంగా కనుక మనం చేసినట్లయితే అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం వలన నీకు నిర్గుణ బ్రహ్మం అనేది నిరూపితమవుతుంది. ఎవరికైతే నిర్గుణ బ్రహ్మము నిరూపితమయ్యిందో వాళ్ళు గనక ఆ స్థితిలో శరీరాన్ని త్యజిస్తే వాళ్ళు తప్పక పరమపదాన్ని అందుతారు. తర్వాత అనన్యచేతా సతతం యుమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతనికి సహజముగానే నేను లభించును. ఇంత కష్టాలు పెట్టకపోతే సులభంగా దొరకచ్చు కదా. ఇందాక వినంగానే ఏమనిపించింది మనకి? ఇన్ని కష్టాలు పెట్టకపోతే ఈజీగా లభించవచ్చు కదా. యశోదకి రోలు కట్టేయాలనుకుందా లేదా? పరమాత్మ సులభంగానే లభించాడా? యశోదకే లభించలేదు, నీకెందుకు లభిస్తాడు? వాళ్ళ అమ్మకే దొరకలేదు. మనం మాత్రం ఏమంటున్నామండి? కాస్త ఈజీగా లభించవచ్చు కదా. పేరాశ కాదంటారా? అందుకే లభించలేదు. వేరే మార్గం లేదని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నీకు ఇలాంటి థాట్లు వస్తాయని ఆయనకు ముందే తెలుసు. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పిన మార్గం తప్ప వేరే మార్గం లేనే లేదు. అందుకే మమ్మల్ని 1,00,000 సార్లు అడిగినా ఇదే ఈ శ్లోకాలు అంతకుముందు చెప్పిన శ్లోకాల ప్రకారమే సాధన చెప్తాం. ఎవరు ఎన్నిసార్లు అయినా అడగండి.
ఒక్కొక్కరు 1000 సార్లు కూడా అడిగిన వాళ్ళు ఏం చేయమంటారండి, 10 ఏళ్ల పాటు వింటారు, మళ్ళా ఏం చేయాలండి అంటారు. ఎన్నిసార్లు చెప్పాను కదమ్మా, అది తప్ప ఇంకేమన్నా చెప్పండి. ఇది తప్ప వేరేది లేదనే కదమ్మా చెప్తుంది, నేను కాదు పరమాత్మ చెప్తున్నాడు కదా. నేను కూడా ఇలాగే తరించాం కదా, మీరు కూడా అలాగే తరించాలి కదా. లేదండి, వేరే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి, సులభమైన మార్గం ఉంటే ఏమైనా చెప్పండి. ఇంతకంటే సులభమైన మార్గం లేదు, మాన్యమైన మార్గం లేదు, నువ్వు ఎంత వెతికినా వేస్టే అని పరమాత్మే స్వయంగా చెప్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకండి ఏదో కృష్ణారామ అనుకుంటే పని అయిపోతుంది కదా, ఏదో రామాయణం చదువుకుంటే పని అయిపోతుంది కదా, ఏదో హనుమాన్ చాలీసా చదువుకుంటే అయిపోతుంది కదా, అదంతా ఎందుకండి ఓం 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 అనుకుంటే అయిపోతుంది కదా. లేదండి ఏదో సోహం అన్నారు కదా, సోహం ఏదో అనుకుంటే అయిపోతుంది. అన్నీ గోడ దూకే ప్రయత్నాలు. గోడ దూకితే కాళ్ళు ఎదురుగుతాయి తప్ప మోక్షం రాదు. కాబట్టి సూటైన మార్గం రాచబాట, రాజయోగం. ఖచ్చితంగా ప్రాణ మనస్సులను హృదయ స్థానంలో నిరోధించాల్సిందే. ఖచ్చితంగా దృష్టిని భ్రూమధ్యంలో నిలపవలసిందే. ఖచ్చితంగా అది మూర్ధ్ని స్థానానికి రావలసిందే. తప్పక నీ శరీరంలో ఎన్ని కోట్ల కణాలున్నాయో తత్సమానమైన ఓంకార అనుసంధానం చేయవలసిందే. అప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం అనుభవపూర్వకంగా నిర్ణయం అవుతుంది. అనన్యచేత సతతం యో మాం స్మరతి. ఇలా చెయ్యడమే సతతం యో మా స్మరతి. ఈ యోగంలో ఏమేమి ఉపదేశాలు ఇస్తున్నానండి? మామనుస్మరన్, సమ్యగనుస్మరన్, ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చి సూటిగా చెప్తున్నాడు. మాం స్మరతి అనన్యచేత సతతం. నువ్వు ఎప్పటికీ కూడా నీ దృష్టి పక్కకు పోకూడదు. ఎందుకండి మా బాబా గారు కేవలం 11 సార్లు అనుకోమనండి నా నామాన్ని. జై బాబా జై బాబా జై బాబా జై బాబా, ముక్తినిచ్చేస్తాను. మీరేమిటండి ఏదో చెప్తారు. ఎవరు చెప్పినా సృష్టి సంవిధానాన్ని మార్చడానికి వీలు కాదు. ఎవరికి చేతిలో ఉసిరికాయలాగా ముక్తో మోక్షం చేతిలో పెట్టడం అసలు కుదరదు. సాధన సాధ్యమని సిద్ధవస్తువే, కానీ నువ్వు ఎదిగేట్టు చేయాలి, నిన్ను ఎదిగేట్టు చేయాలి. నిన్ను ఎదిగేట్టు చేయడమే దాని యొక్క ప్రధాన ఉద్దేశం. ఎదగాలి అంటే తప్పక సాధన చేయాలి, అనుభవ జ్ఞానం ఉండాలి. కేవలం 4 పటాలు నేర్చుకున్నానండి, 4 పాఠాలు నేర్చుకున్నానంటే పాఠాలతో అయ్యే వ్యవహారం కాదు. కాబట్టి అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. మనం ఏ యోగి అవ్వాలండి? మనం ఏ యోగి అవ్వాలి? చాలా యోగులు ఉన్నారు, చాలామంది యోగులు ఉన్నారు. ఏ యోగాన్ని అభ్యాసం చేయాలి? నిత్యయుక్తస్య యోగినః. అభ్యాస యోగమా యోగాభ్యాసమా అంటే ఆ 2 పనికిరావు అంటున్నాడు. ఆ 2 పనికిరావయ్యా. అప్పుడేదో చెప్పాను, ఇప్పుడేమంటున్నాడు? నిత్యయుక్తస్య యోగినః. అసలు నువ్వు వేరుగా నాకంటే భిన్నంగా ఉన్నావని అనుకోవడమే పొరపాటు. అదిగా నిత్యయుక్తస్య యోగి అంటే. పరమాత్మ కంటే బ్రహ్మమున కంటే నేను వేరుగా ఉన్నాను అని అనుకోవడమే భ్రష్టత్వం. ఏం భ్రష్టత్వం? యోగ భ్రష్టత్వం. యోగ భ్రష్టత్వం అనగా ఏమి అంటే పరమాత్మ కంటే నేను వేరుగా ఉన్నాను, బ్రహ్మమున కంటే నేను వేరుగా ఉన్నాను అనే తలంపు కలగడమే యోగ భ్రష్టత్వం. అటువంటి యోగ భ్రష్టత్వాన్ని పొందకు. నిత్యయుక్తస్య యోగినః. నాలోనే ఉండుము, నాతో కలిసి ఉండుము కాదు. యుక్తస్య అంటే అర్థం నాలోనే ఉండుము అని అర్థం, అంతేగాని నాతో కలిసి ఉండుము అని కాదు. నాతో కలిసి ఉండుము అంటే ఒక పెద్ద రథం ఎక్కడుందో చూడాలి, రథం మీద సారథి ఎక్కడ ఉన్నాడో చూడాలి, నువ్వు మళ్ళా రథం మీదకి ఆయన నడపమన్నారు. ఇదంతా ఎప్పటికీ అయ్యేమని కాదు. ఆ కలిసి ఉండటం గురించి చెప్పడం లేదు. నిత్యయుక్తస్య యోగినః. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా నీవు బ్రహ్మమునందే ఉన్నావు, బ్రహ్మమునందే ఉండు, బ్రహ్మమే అయి ఉన్నావు. నిత్యయుక్తస్య యోగినః. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సూచనని
అంతర్ముఖంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బలంగా పట్టుకోవాలి. ఈ 14వ శ్లోకం అంతర్ముఖ సాధనలు చేసే వాళ్లకు సూచన. బహిర్ముఖ సాధనలు వాళ్ళకి పనికిరాదు. కేవలం అంతర్ముఖ సాధన ఇలా కూర్చుంటారు చూడండి, కదలకుండా ఎంతోమంది కూర్చుంటారు. అలా కూర్చున్న వాళ్ళందరికీ ఇవ్వబడిన ఉపదేశం ఇది. ఏమిటది? అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థాత్యయుక్తస్య యోగినః. నీవెప్పుడు బ్రహ్మమే అయి ఉన్నావు, బ్రహ్మమునందే ఉన్నావు, బ్రహ్మమునందే రమిస్తున్నావు. రెండవది లేనే లేదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. రామ.